బెట్టింగ్ దందా కోసం పార్టీలకు అతీతంగా నలుగురు ఏకమయ్యారు. గత ప్రభుత్వంలో ముఖ్య నేత సన్నిహితుడికి 2 పార్టీలకు చెందిన 3 కీలక నేతలు తోడయ్యారు. ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలో విశృంఖలంగా సాగిపోతున్న బెట్టింగ్ దందా ఇప్పుడు ఏపీ అంతటా విస్తరిస్తుంది. పోలీసులు బెట్టింగ్ భూతం ఆనవాళ్లను ఒకవైపు నరుక్కుంటూ వస్తుంటే 3 నేతలు దీన్ని ప్రోత్సహిస్తూ ఇతర ప్రాంతాలకు విస్తరింపజేస్తున్నారు. బెట్టింగ్ రాయుళ్ల జోలికి రావద్దంటూ హుకుం జారీ చేస్తున్నారు. దొరికినా కేసులు పెట్టవద్దని, పెద్దవాళ్ల జోలికి అసలే రావద్దంటూ పోలీసుల ముందరి కాళ్లకు బ్రేకులు వేస్తున్నారు. ముఖ్య నేత సన్నిహితుడికి క్రికెట్ అన్నా, పందాలన్నా మహా ఇష్టం. ఆయన వెంటే ఉండే మరో వ్యక్తి ఈ వ్యవహారాలను చూసుకునేవారు. గతంలో ఐపీఎల్ మ్యాచ్లు, ఇతర టోర్నమెంట్ల సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, రాయలసీమ, విజయవాడతో పాటు ప్రధాన నగరాల్లో దర్జాగా బెట్టింగ్లు నిర్వహించారు. రాజకీయ అండ ఉండటంతో గత 5 ఏళ్లలో రాష్ట్రంలో బెట్టింగ్ ముఠాలను పట్టుకున్న సందర్భాలు లేవు. ఒకవేళ పోలీసులకు ఎక్కడైనా దొరికినా ఎఫ్ఐఆర్ల దాకా వెళ్లకుండానే తొక్కిపడేసేవారు. ప్రభుత్వం మారినా సదరు వ్యక్తి అడ్డు అదుపు లేకుండా బెట్టింగ్ జోరు పెంచారు. గతంలో మాదిరిగానే కర్ణాటకకు చెందిన ముఠాలను రంగంలోకి దించి కోట్లాది రూపాయల బెట్టింగ్ దందా నడిపిస్తున్నారు. రాయలసీమకు చెందిన ఒకరిని, గోదావరి జిల్లాలోని మరో వ్యక్తిని ముందు ఉంచి దందా నడిపిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా ఈ ముఠా రెచ్చిపోయింది. ఈ ఇద్దరు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో మకాం వేసి వేలాది మందితో బెట్టింగ్ నిర్వహించారు. దీనిపై కీలక సమాచారం అందుకున్న పోలీసులు రాజానగరం, మండపేట ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి పంటర్స్ ను పట్టుకున్నారు. వారిని విచారించగా కర్ణాటక ముఠాగా తేలింది. వీరి వెనుక సదరు వ్యక్తి, ఆయన వెంటే ఉండే సహకుడి పాత్ర ఉన్నట్లు బయటపడింది. ఆయన ఇద్దరు అనుచరులలో పేరు మోసిన ఓ బెట్టింగ్ రాయుడు పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. పోలీసులు విచారించగా ఇద్దరి మధ్య సంబంధాలు వెల్లడయ్యాయి. గతంలో ఈ బెట్టింగ్ రాయుడు హైదరాబాద్లోనూ భారీగా బెట్టింగులు నిర్వహించారు. పలు కేసుల్లో సైబరాబాద్, హైదరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు. అయితే నాడు ముఖ్య నేత అండతో పోలీసులకు చిక్కలేదు. ప్రభుత్వం మారినా ఇప్పుడు అదే ధైర్యంతో బెంగళూరు, రాయలసీమతో పాటు ఉభయ గోదావరి, విశాఖ జిల్లాల కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. బెట్టింగ్ దందాలో 2 పార్టీలకు చెందిన 3 కీలక నేతల పాత్ర ఉన్నట్లు తెలిసింది. అందులో ఓ నేత గోదావరి జిల్లాలకే చెందినవారు. ఆయన తమ్ముడి పాత్ర కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. బెట్టింగ్ కేసుల్లో సదరు వ్యక్తి అనుచరులు అరెస్టు కాకుండా, కేసుల విచారణ ముందుకు సాగకుండా 2 పార్టీల్లోని 3 నేతల రక్షణ కవచంలా నిలిచారని తెలుస్తోంది. రాజకీయాలు వేరైనా, పార్టీలు వేరైనా వారి మధ్య బెట్టింగ్ బంధం బలంగా ఉన్నట్లు ఉంది. పోలీసులు నమోదు చేసిన కేసులను నీరుగార్చేలా, నిందితులను విడిచిపెట్టేలా ఆ నేతలు తెర వెనుక భారీ వ్యవహారమే నడిపారని తెలిసింది. పోలీసులు బెట్టింగ్ రాయళ్ల విషయంలో సీరియస్ గా ఉండటంతో వారిపై రాజకీయ ఒత్తిళ్లు తీసుకువచ్చి ముందడుగు వేయకుండా అడ్డుకున్నారని సమాచారం. నిజానికి మండపేట, రాజానగరం కేసుల్లో ఓ గోదావరి జిల్లా స్థాయి ప్రతినిధి, ఆయన సోదరుడి పాత్ర స్పష్టంగా బయటపడింది. ఆధారాలు కూడా ఉన్నాయి. అయినా ఆ దిశగా పోలీసు విచారణ సాగకుండా తీవ్ర స్థాయిలో నేతలు ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. కేసుల విచారణ సాగకుండా, అరెస్టులు జరగకుండా చేశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పంటర్స్ వందల కోట్లు వెనకేసుకున్నారు. ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్లు దాదాపు 2 నెలల పాటు ఉంటాయి. ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల స్థాయిలోనూ భారీగా బెట్టింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. పోలీసుల చర్యలు తగ్గించేలా ఈ నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.